సోషల్ మీడియా ద్వారా మనం ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాం? కొంతమంది ప్రత్యేకించి దాన్ని చూడడం తప్పే, దాన్ని చేసిన వాళ్ళని ప్రోత్సహించడం కూడా తప్పే. లైక్స్, షేర్స్ మరియు కొన్ని డబ్బుల కోసం వాళ్ళు బరి తెగించి వీడియోలు చేస్తూ ఉన్నారు. మహిళలు, కొంతమంది యువకులు, కొంతమంది భార్యాభర్తలు చేస్తున్నటువంటి వీడియోల్లో కొంత వినోదం మరియు దాంతోపాటు కొంత వికటాటహాసం ఉంది. కానీ కొన్ని వీడియోల్లో మాత్రం వికృత చేష్టలే ఎక్కువ ఉన్నాయి. చూసేవాళ్ళం సినిమాల్లో ఏదైనా అసభ్యకరమైనటువంటి సీన్లు ఉంటే దాన్ని కత్తిరించేవాళ్ళు సెన్సార్ వాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియాకి అడ్డు అదుపు లేదు కాబట్టి వీరి యొక్క వికృత చేష్టలు తారాస్థాయికి చేరుకున్నాయి. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో స్కిట్లు చేసేయడం, బెడ్రూముల్లో, బాత్రూముల్లో ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా చేసేస్తున్నారు. దీనివల్ల పిల్లల మీద చెడు ప్రభావం పడుతుంది. ఫేస్బుక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లేదంటే యూట్యూబ్ ఎలాగో ఉంటుంది. ఆ యూట్యూబ్లో ఈ యొక్క వీడియోలు, వీళ్ళ యొక్క వికృత చేష్టలు చూసిన తర్వాత పిల్లలపై చెడు ప్రభావం పడుతుంది. సభ్య సమాజం తలజించుకునే విధంగా వీళ్ళ యొక్క తీరు ఉంది. వీళ్ళ యొక్క తీరు మారాలి. మనం చేస్తున్నటువంటి వీడియోలో ఏదైనా సందేశం ఉందా, ఏదైనా నెగిటివిటీ ఉందా, ఏదైనా పాజిటివిటీ ఎంత ఉంది అనేది ఆలోచించుకొని సందేశాత్మకమైనటువంటి వీడియోలు చేయాలి, లేదంటే వినోదాత్మకమైనటువంటి వీడియోలు అయినా చేయాలి.